హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి. మరి నేను ఈ విధంగా మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారు చేస్తానో ఒకసారి చూసేయండి. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో పచ్చడికి కావాల్సినవి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి ఒక 5, మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. సో ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ కరివేపాకుని యాడ్ చేసుకోండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఆల్మోస్ట్ మనకి వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి లేదా 6 వెల్లుల్లి మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ కూడా యాడ్ చేయండి. చాలామంది యాడ్ చేయరు, బట్ ఇలా యాడ్ చేసి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు జస్ట్ ఇలా ఫ్రై చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసి మీరు ప్లేట్లో పెట్టేసుకోండి. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు చల్లారిపోయింది, నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసాను. మరి ఇందులో యాడ్ చేసుకోవాల్సినవి ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఈ 2 యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి. ముందుగా అయితే ఇలా కోరుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ 2-3 సార్లు బ్లెండ్ చేయాలి. కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. సో వాటర్ యాడ్ చేసిన వీడియో క్లిప్ ఇందులో మిస్ అయిందండి. వాటర్ యాడ్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని తాలింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, చాయమినపప్పు అన్నీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు ఇలా అన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుందండి. సో పులుపు కదా, సో మామిడికాయ పప్పు కానీ ఇలాగ పచ్చళ్ళు కానీ చేసినప్పుడు ఇలా ఇంగువ ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అండ్ మనం రెడీ పెట్టుకున్న ఈ మామిడికాయ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. సో మొత్తం కలిసేలాగా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేస్తూ ఉండండి. సో మూత ఏం పెట్టనవసరం లేదు, ఇలా కలుపుకుంటుంటే సరిపోతుంది. సో అంతేనండి, చాలా చాలా ఈజీగా టేస్టీగా ఇలా మామిడికాయ కొబ్బరి పచ్చడిని మనం చేసేసుకోవచ్చు. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటుంటే ఇంకా వేరే సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు. ఇది ఒక్కటే సరిపోతుంది మొత్తం అన్నానికి, అంత హ్యాపీగా తినేయచ్చు. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.